Hi friends, welcome to my YouTube channel. Now I am going to explain about 4 K-map with don't care conditions. So మనం ఎలా చేస్తామంటే ఈ don't care combinations అనేవి the main K-map is designed for ఏంటి minimize built function. So ఇచ్చిన function ఏంటి f of a, b, c, d. It has 3 variable function. Total the minterms are given 1, 3, 4, 6, 8, 9, 11, 13, 15 along with the don't case. So don't case అంటే ఏంటంటే సో ఒకవేళ ఈ నెంబర్స్ మనం తీసుకున్నాం అనుకోండి మనకి మినిమైజ్ చేయగలిగితే చేయాలి లేదంటే ఆ టర్మ్స్ ఏం చేయాలంటే మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇట్ మే బి యూస్ఫుల్ ఆర్ మే నాట్ బి యూస్ఫుల్ యూస్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ క్యాన్ కన్సిడర్ ఇఫ్ మన గ్రూప్ లో పాసిబుల్ అవుతుంది అనుకుంటేనే మనం కన్సిడర్ చేస్తాం లేదంటే మినిమైజ్ చేస్తాం సో ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చాడు 1 3 సో మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్స్ కి ఏం చేయాలి సో పుట్ వన్ చూడండి ఒకసారి ఫస్ట్ 1 3 1 అంటే ఇది పుట్ వన్ నెక్స్ట్ 3 next one is 4 next one is 6 next one is 8 ఈ టర్మ్స్ ఇచ్చాడు నెక్స్ట్ వన్ is 9 next one is 11 next one ఎంత ఇచ్చాడు వాడు 13 next one is 15 so these are the given min terms what about don't case are given don't case nothing but 0 so you can get the cross mark don't care as make it as a cross mark in the K map ఒకవేళ ఈ టర్మ్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు చేసుకోలేకపోవచ్చు అది మన ఇష్టం ఓకేనా ఒకవేళ యూజ్ అవుతుందంటే కన్సిడర్ చేసుకోండి లేదంటే లేదు ఎక్స్ అండ్ దిస్ ఆల్సో ఎక్స్ దిస్ నెక్స్ట్ వన్ ఇస్ 14 ఇస్ ఆల్సో ఎక్స్ సో ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ఏం చేయాలి గ్రూప్ చేయాలి ఎలా గ్రూప్ చేస్తాం మనం ఇక్కడ సో ఇక్కడైనా ఫస్ట్ గ్రూప్ ఏంటి 16 తర్వాత ఏం చేస్తాం 8 తర్వాత ఏం చేస్తాం 4 తర్వాత ఏంటి 2 సో 16 పాసిబుల్ లేదు తర్వాత ఏం చేయాలి 8 పాసిబుల్ ఉందో చెక్ చేయాలి 8 అనేది ఎప్పుడు కూడా ఎడ్సెంట్ ఉండాలి ఇక్కడ 4 ఉన్నాయి ఇక్కడ ఏముంది నెక్స్ట్ 4 లేదు నెక్స్ట్ 4 లేదు నెక్స్ట్ 4 లేదు అంటే 8 కూడా ఎక్కడ పాసిబుల్ కావడం లేదు ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది 3 1 ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది అనుకోండి మనం ఈ టోటల్ 8 వన్స్ గ్రూప్ చేయొచ్చు మరి ఇక్కడ 8 లేదు తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ పాసిబుల్ గ్రూప్ ఏంటంటే 4 సో చూడండి ఇక్కడ 13 15 9 11 ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నాం అంటే మనము గ్రూప్ కన్సిడర్ చేస్తున్నాం ఓకేనా దిస్ ఫస్ట్ గ్రూప్ సో అలానే ఇంకేముంది 1 3 మిగిలిపోయింది అండ్ 4 6 మిగిలిపోయింది నెక్స్ట్ 8 కూడా మిగిలిపోయింది సో మనం ఏం చేయొచ్చు తీసుకుంటే ఇప్పుడు ఈ 2 వన్స్ చూడండి ఈ 2 వన్స్ దీస్ 2 వన్స్ ఈస్ కంబైన్డ్ గ్రూప్ విత్ ఏంటి 1 3 ఈజ్ ఆల్సో కంబైన్డ్ విత్ ఎంత 9 11 ఈ రెండింటిని ఏం చేయొచ్చు 4 గా క్వాడ్ గ్రూప్ గా ఫామ్ చేయొచ్చు ఈ 2 వన్స్ ఈ 2 వన్స్ 9 1 11 ఈ రెండింటి మనం ఏంటంటే ఫోల్డ్ చేసినప్పుడు ఒక దగ్గరికి వస్తాయి సో వీ కెన్ ఏబుల్ టు ఫార్మ్ ద గ్రూప్ ఇంక మిగిలిపోయింది ఏంటి ఇది 1 ఈ 1 సో ఈ 1 చూడండి ఇక్కడ ఈ డోంట్ కేర్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఏం చేయొచ్చు ఈ డోంట్ కేర్ తీసుకున్నాం అనుకోండి ఈ డోంట్ కేర్ ఇక్కడ డోంట్ కేర్ సి వన్స్ 1 పాసిబుల్ చేయొచ్చా ఎస్ ఈ 2 వన్స్ తీసుకోవచ్చు అలానే ఈ 2 వన్స్ తీసుకోవచ్చు అంటే మనకి ఈ డోంట్ కేర్ అనేది యూజ్ అవుతుంది రైట్ నో ఇంకా మిగిలిపోయింది ఏంటి సింగిల్ 1 సో ఈ సింగిల్ 1 ఎలా కంబైన్ చేసుకోవచ్చు మాక్సిమం పాసిబుల్ గ్రూప్ ఏంటి ఇక్కడ 8 లేదు తర్వాత ఏంటిది క్వాడ్ క్వాడ్ ఎలా ఫామ్ అవుతుంది దిస్ 8 is combined with 9 as well as 0 this don't care is combined with 1 అప్పుడు మనకి ఏమవుతుందంటే గ్రూప్ గా ఫామ్ అవుతుంది సో టోటల్ ఎన్ని గ్రూప్స్ వచ్చినాయి సో మనకి టోటల్ వీ హ్యావ్ 4 గ్రూప్స్ చూడండి ఫస్ట్ గ్రూప్ దిస్ వన్ సో చూడండి 13 15 సో దిస్ ఇస్ ద క్వాడ్ గ్రూప్ 13 15 9 11 9 11 సో మనం ఎలా చేస్తాం 9 11 చేస్తే నెక్స్ట్ వన్ ఫస్ట్ క్వాడ్ గ్రూప్ చూద్దాము సో మనకి ఎంత వస్తుందంటే ఈ క్వాడ్ గ్రూప్ లో ఈ క్వాడ్ గ్రూప్ 13 సో ఫస్ట్ క్వాడ్ గ్రూప్ వస్తుంది క్వాడ్ గ్రూప్ 13 15 9 11 నెక్స్ట్ క్వాడ్ గ్రూప్ ఎంత ఈ క్వాడ్ గ్రూప్ చూద్దాం క్వాడ్ గ్రూప్ నెక్స్ట్ ఎంత 8 9 0 4 ఈ రెండు నెక్స్ట్ ఏంటిది 9 11 1 3 సో దిస్ సెకండ్ గ్రూప్ క్వాడ్ గ్రూప్ థర్డ్ క్వాడ్ గ్రూప్ 1 3 9 11 ఇంక మిగిలిపోయింది ఏంటి సో 0 4 2 6 దిస్ వన్ క్వాడ్ గ్రూప్ 0 4 1 6 ఇలా మనం మాక్సిమం పాసిబుల్ గ్రూప్స్ ట్రై అని చూడాలి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేద్దాం సో ఫస్ట్ క్వాడ్ గ్రూప్ చూస్తే మీరు ఇక్కడ ఫస్ట్ క్వాడ్ గ్రూప్ లో 13 15 సో దిస్ గ్రూప్ ఏంటి కవర్ చేస్తుంది 1 1 1 0 ఈ 2 రోస్ కవర్ చేస్తుంది 0 1 1 1
2 కాలమ్స్ కవర్ చేస్తుంది. సో 1 1 1 0 లో విచ్ ఇస్ కాన్స్టెంట్? 1 is కాన్స్టెంట్, 1 0 is going to be change. చేంజ్ అవుతుంది కాబట్టి దీని ఏం చేయాలి? నెగ్లెక్ట్ చేయాలి. 1 is కాన్స్టెంట్ కదా, ఫస్ట్ వేరియబుల్ కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ గా ఏ తీసుకోవాలి. 1 is నథింగ్ బట్ ఏ, 0 is నథింగ్ బట్ ఎంత? ఏ బార్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఇక్కడ నుంచి. వాట్ అబౌట్ ఇన్ ద కాలమ్స్? 0 1 1 1 రైట్, 0 1 1 1 ఏమొస్తుంది మనకి? ఫస్ట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్, సెకండ్ ఈస్ కాన్స్టెంట్. సెకండ్ అంటే ఏంటి? డిఏ కదా, సో దిస్ వై డి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? టోటల్ ది గ్రూప్ ఏం రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ డి. సో అలానే క్వాడ్ గ్రూప్ 13 15 9 11 తీసుకుందాం, అయిపోయింది. సారీ, దిస్ ఈస్ 1 3 రైట్, దిస్ ఈస్ 39 రైట్, ఇది. సో ఏ డి. ఓకే, సో మీరు 1 3 9 11 తీసుకుంటే 1 3 9 11 లో ఏమవుతుంది? ఇదేమో ఫస్ట్ రోని లాస్ట్ రోని కవర్ చేస్తుంది, అంటే ఎంత? 0 0 1 0 కవర్ చేస్తుంది. సో అలానే మనకి ఇంకేం కవర్ చేస్తుంది? 1 0 చూడండి, వీటిలో ఏం కాన్స్టెంట్ ఉంది? 0 1 చేంజ్ అవుతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేసేయండి, 0 కాన్స్టెంట్. 0 అంటే ఏంటి? ఫస్ట్ రో కదా, రో అంటే ఏంటి? సెకండ్ వేరియబుల్. సెకండ్ వేరియబుల్ అంటే బి. బి అనేది 0 కదా, అంటే మీన్స్ ఏంటి? బి బార్. అలానే మన కాలమ్స్ కవర్ అవుతుంది చూడండి, ఏ కాలమ్స్ కవర్ అవుతున్నాయి? సో 0 1 1 1 అంటే ఈ గ్రూప్ అనేది, క్వాడ్ గ్రూప్ 4 అనేది 2 కాలమ్స్ లో ఉంది. 0 1 1 1 అంటే 0 1 1 1 లో ఫస్ట్ ఈస్ చేంజింగ్ రైట్, ఇది నెగ్లెక్ట్ అవుతుంది. సెకండ్ ఏంటి? 1 1 అంటే ఏంటి? సో డి. సో దిస్ ఇస్ కాల్డ్ డి. దీన్ని ఏమో రాసుకోవచ్చు? బి బార్ ఇంటూ డి, బి బార్ ఇంటూ డి. అండ్ నెక్స్ట్ చూడండి 8 9 0 4. 8 9 0 4 అంటే ఎంత? 8 9 అంటే ఏ రో కవర్ అవుతుంది? ఫస్ట్ రో 0 0 1 0. 0 0 1 0 ఏంటి? ఫస్ట్ ఈస్ చేంజింగ్, 0 ఇస్ కాన్స్టెంట్. సో అందుకోసం ఏం చేస్తాం మనము? 0 మనకి కాన్స్టెంట్ కాబట్టి 0 అనేది ఏంటి? సెకండ్ వేరియబుల్ కదా. సెకండ్ వేరియబుల్ అంటే మనం ఏం తీసుకోవాలంటే బి బార్. ఏం తీసుకోవాలి? దీన్ని బి బార్. అలానే కాలం చూడండి, సో 0 0 నెక్స్ట్ వన్ 0 1. ఏ 0 0 0 1 ఏది కాన్స్టెంట్? సో ఫస్ట్ ఈస్ కాన్స్టెంట్, సెకండ్ ఈస్ చేంజింగ్. 0 ఏంటి? ఫర్ సి, 0 ఫామ్ లో ఉంది కదా, సి బార్. దట్స్ వై ఇస్ కాల్డ్ as బి బార్ ఇంటూ సి బార్. మిగిలిపోయింది ఏంటి? లాస్ట్ క్వాడ్ గ్రూప్, ఈ క్వాడ్ గ్రూప్ ఏం కవర్ అవుతుంది? ఫస్ట్ 2 రోస్ 0 0 0 1. చూడండి దీంట్లో ఏది కాన్స్టెంట్? ఫస్ట్ ఈస్ కాన్స్టెంట్, నెక్స్ట్ ఈస్ చేంజ్. 0 కాన్స్టెంట్ ఫర్ ఏ, మీన్స్ ఎంత? ఏ బార్. అండ్ కాలమ్స్ ఏంటి? 0 0 1 0 అంటే ఏది కాన్స్టెంట్? 0 0 1 0 లో సెకండ్ బిట్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, ఫస్ట్ బిట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. 0 సెకండ్ బిట్ 0 కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి డి బార్ తీసుకోండి, ఏ బార్ ఇంటూ డి బార్. దెన్ ఫైనల్ వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్? టు కంబైన్ ఆల్ దీస్ టర్మ్స్, this expression is nothing but f equal to first a into d plus b bar into d plus b bar into c bar plus a bar into d bar. So this is the expression we got. Okay na? So ఇలా మనము టోటల్ గా k మ్యాప్ యూస్ చేసి ఇలా ఇచ్చిన ఫంక్షన్ ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇచ్చిన ఫంక్షన్ ఏం చేయొచ్చు? మినిమైజ్ చేయొచ్చు. So this is about the today's lecture. We'll discuss the next topic in the next class. Thank you.